పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనము. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భార్యను విడిచిన భర్తకు దూరంగా ఉన్న భార్య, నిజంగా ఆ భార్య భర్తను ప్రేమిస్తే, భర్త దూరమైనందుకు, భర్త ఆమెను వెళ్ళగొట్టినందుకు ఆ భార్య తల్లడిల్లిపోతుంది, దుఃఖాక్రాంతురాలైపోతుంది. అయితే తన భార్య దుఃఖాక్రాంతురాలైందని, తనను విడిచినందుకు, తనకు దూరంగా ఉన్నందుకు భార్య తల్లడిల్లిపోతోందని భర్త తెలుసుకున్నప్పుడు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, అయ్యో నా భార్యను నేను దూరంగా పెట్టానా అని చెప్పి భర్త తన భార్యను దగ్గరకు ఏ విధంగా చేర్చుకుంటాడో, తిరిగి మరలా తన ఇంటికి తాను తన భార్యను ఎలాగున తెచ్చుకుంటాడో, లేదా తల్లిదండ్రులను అంపించి తన భార్యను ఎలాగున తన దగ్గరికి చేర్చుకుంటాడో, అదేవిధంగా దేవుడు కూడా నిన్ను నన్ను చేర్చుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. కొన్ని సందర్భాలలో ప్రభువు మనల్ని తోలివేయకపోయినా మన అతిక్రమాలు, మన పాపాలు ప్రభువుకి చాలా దూరంగా మనల్ని తోలివేశాయి. అయితే ప్రభువు వెళ్ళిపోయారు కదా వీళ్ళు అని చెప్పి విడిచిపెట్టేవాడు కాదు, కానీ దేవుడు మరలా తోలుకొచ్చుకొని తన మందలో కలుపుకునే దేవునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత గొప్ప దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు. నీ పాపములను అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు చెంతకు చేరు. నీవు రక్షించబడతావు. నీవు రక్షించబడడమే ప్రభువు యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగునుగాక.